హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. చూడండి, క్యాబేజీ కర్రీ రెసిపీ అనమాట. ఇది చాలామందికి నచ్చదు, స్మెల్ వస్తుందనేసి. కానీ నేను చేసే విధానం అయితే మీకు చూపిస్తాను. ఇలా చేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ స్మెల్ కూడా అస్సలు రాదు. మీకైతే ఇప్పుడైతే చూపిస్తాను. ఇది రొట్టెలోకి కానీ చపాతీలోకి రైస్లోకి కూడా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ప్రాసెస్లోకి. ఇప్పుడైతే ఒక క్యాబేజీ, 2 టమోటాలు, ఆనియన్స్ అయితే తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు క్యాబేజీని చిన్న చిన్న పీస్లా కట్ చేసుకోవాలి. చూడండి, సాధ్యమైనంత వరకు చిన్నగానే కట్ చేసుకోండి. మరీ పెద్ద కట్ చేసుకున్నామంటే బాగుండదు అనమాట. ఇలా చిన్న పీస్లా కట్ చేసుకోవాలి క్యాబేజీ మొత్తాన్ని. చూడండి, ఇంకా ఇలా కట్ చేసుకున్న తర్వాత మొత్తం పక్కనైతే పెట్టుకుందాము. ఇప్పుడు క్యాబేజీని ఇంకా అలాగే టమోటాలు, ఉల్లిపాయను కూడా కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా. చూడండి, ఇది క్యాబేజీ మనం వాటర్లో ఉడకబెట్టడం ద్వారానే స్మెల్ వస్తుంది. అలా కాకుండా డైరెక్ట్ ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నామంటే బాగుంటుంది టేస్ట్. స్మెల్ అయితే అస్సలు రాదు. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే వాటర్లో ఉడకబెట్టి ఇంకా తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకుంటారు. అలా అయితే అస్సలు చేయకండి. అలా చేయడం వల్లనే స్మెల్ ఎక్కువ వస్తుంది అనమాట ఉడికేటప్పుడు. ఇప్పుడైతే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీగా ఉంది. ఇంకొక కడాయి తీసుకొని అందులోకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు, అలాగే కొన్ని పోపు దినుసులు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలను కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా 2 టమోటాలు ముక్కలుగా, అవి కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి టమోటాలు మెత్తబడడం కోసం మూత అయితే పెట్టుకుందాం. ఇంకా టమోటాలు కూడా బాగా మెత్తబడిపోయాయి కదా. నా వాయిస్ అయితే జలుబు చేసింది, అందుకే అట్లా వచ్చింది. ఇప్పుడు టేస్ట్ కోసం గల్లుప్పు, కొద్దిగా పసుపు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి ఇంకా మూత పెట్టుకుందాం. ఇంకా గల్లుప్పు బాగా కరుగుతుంది కదా, ఇంకా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇంకా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాబేజీ ముక్కలన్నీ ఇందులో అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇందులోకి అయితే వాటర్ మనం ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. క్యాబేజీలో వాటర్ ఊరుతుంది కదా, ఇంకా ఆ వాటర్తోనే ఉడికిపోతుంది అనమాట. ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపి మనం మూత పెట్టుకున్నామంటే దాంట్లో నుంచి వాటర్ వచ్చి ఇంకా క్యాబేజీ బాగా ఉడికిపోతుంది అనమాట. స్మెల్ అయితే రాదు. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి, అడుగంటకుండా అనమాట. ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చూడండి, ఒక 50% అయితే ఉడికిపోయింది. ఇంకా 50% ఉడకాలి. ఇప్పుడైతే మనం ఇంకా మసాలాలు అయితే యాడ్ చేసుకుందాం, ఏమేమి వేసుకోవాలన్నది. చూడండి, ఇందులోకి అయితే కొద్దిగా వాటర్, చెప్పాను కదా ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా. ఇలా కొద్దిగా వాటర్ వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి అయితే మనం కారం అయితే యాడ్ చేసుకుందాం. కారం చూసి వేసుకోండి. కొందరు ఇళ్ళలో కారం మంటగా ఉంటుంది, కొందరు ఇళ్ళలో మంట ఉండదు కదా. ఇంకా మనం కారాన్ని బట్టి ఇందులోకి అయితే కారం యాడ్ చేసుకోవాలి, దాని మంటను బట్టి. ఇలా కారం కూడా వేసేసి మొత్తం బాగా కలిపిన తర్వాత ఇంకా కొద్దిగా ఉడికించుకుందాం మూత పెట్టి, కారం పచ్చివాసన లేకుండా. చూడండి, ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి అయితే కొంచెం కొబ్బరి పొడి, అలాగే ఒక చిన్న స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసేసి ఇంకొకసారి మొత్తం బాగా కలిపి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ సిమ్లోనే పెట్టి మగ్గించుకుంటే రెడీ అయిపోతుందండి. కొంచెం నిదానంగానే పడుతుంది ప్రాసెస్. మనం మంట హైలో పెట్టినామంటే మాడిపోతుంది, అందుకే సిమ్లోనే పెట్టి చేసుకోండి. ఇంకా మూత పెట్టి ఒక 15 మినిట్స్ లేదా ఒక 10 మినిట్స్ మగ్గించుకుంటే రెడీ అయిపోతుంది. ఇంకా చూడండి, ఇంకా క్యాబేజ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా తింటారు. ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా. వాటర్లో వేసి మాత్రం ఉడకబెట్టకండి, ఇలా డైరెక్ట్ ఆయిల్లోనే వేసుకోండి, బాగుంటుంది. స్మెల్ అయితే అస్సలు రాదు. ఇది రొట్టెలోకి కానీ చపాతీలోకి, రైస్లోకి కూడా బాగుంటుంది అనుకోండి. కానీ మనకి రొట్టె చపాతీలోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే దీన్ని సపరేట్ బౌల్ అయితే తీసుకుంటున్నాను. నాకు అలవాటు ఎందుకు అట్లా దాన్ని మళ్ళీ వేరే దాంట్లో వేయడం. ఓకే ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. బాయ్ అండి అందరికీ. మళ్ళీ కలుద్దాం ఇంకో రెసిపీతో. ఇంకా మేమైతే క్యాబేజీ కర్రీ రొట్టె అయితే చేసుకున్నాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.